నమస్కారం అందరికీ, దిస్ ఈజ్ యువర్ బాయ్ కార్తిక్. ఈరోజు క్వైట్ ఎ డిఫరెంట్ వీడియో. ఏంటంటే బేసికలీ మీకు డీటెయిల్గా సూపర్ ఇన్ఫర్మేటివ్గా అంతా చూపిస్తాను. ఒక మాస్టర్ స్టూడెంట్, తెలుగు మాస్టర్ స్టూడెంట్, ఇండియన్ మాస్టర్ స్టూడెంట్ యూకేలో మనకి ఎంత ఖర్చు అవుతుంది ప్రతి నెల, అంటే గ్రోసరీస్ అంతా తెచ్చుకోవాలన్నా ఎంత పడుతుంది, దానికి రేట్లు ఎంత అవుతాయి, ఎలా మనం తగ్గించుకోవచ్చు ఖర్చులు. సో బేసికలీ ఊరికే నా మాస్టర్స్ టైంలో ఎప్పుడు నేను ఉన్నానో అదొక వీడియో చేశాను. సో ఎంజాయ్ చేయండి. Hello guys, good afternoon. Today I'll be taking you on a tour of the daily groceries thing, that how do you buy groceries. సో ఈ వీడియోలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, మీకు నా ఫేవరెట్ 2 సూపర్ స్టోర్స్ తీసుకెళ్తాను, సూపర్ మార్కెట్లు. ఎక్కడి నుంచి అన్నిటికన్నా చీప్గా స్టూడెంట్స్ బై చేస్తూ ఉంటారు. సో అక్కడ తీసుకెళ్తాను. ప్లస్ మీకు కొన్ని చిన్న చిన్న హ్యాక్స్ చెప్తా. అంటే ఈవెన్ మీరు ట్రావెలర్స్ అయినా, టూరిస్టులు అయినా, స్టూడెంట్స్ అయినా, మీరు మన ఇండియన్ ఫుడ్ లేకపోతే మన రీజనల్ ఫుడ్ మిస్ చేస్తుంటే దాన్ని ఎలా కవరప్ చేసుకోవచ్చు విత్ దేర్ ఓన్ లోకల్ ఫుడ్. సో డీటెయిల్గా చెప్తాను, బాగా వినండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది. Let's go. Usually ఫస్ట్ మీకు నాకు ఇష్టమైన హోమ్ బార్గెన్స్ తీసుకెళ్తాను, ఏది ది చీపెస్ట్. దాని తర్వాత ఐస్లాండ్ కానీ తీసుకెళ్తాను. ఐస్లాండ్ అనేది కంట్రీ కాదులేండి, సూపర్ స్టోరు. సో లెట్స్ గో. But I'll be taking you to Iceland and Home Bargains, which is my favorite because it's pretty economical. At the same time, it's not that expensive. Indian foods as well. I won't say Indian foods are actually top to the mark, but you can survive with that, definitely. అండ్ నేను మీరు ఇండియన్ ఫుడ్స్ అని చెప్పానని మీరు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. ఏదో వాళ్ళు లైట్గా ఈ బ్రిటిష్ వాళ్ళ కోసం చేస్తారు, అది మనం ఉప్పు కారము లేకపోతే మనకి ఇష్టం వచ్చింది వేసుకొని ఇంప్రవైజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నా ప్రిచర్డ్స్ ఏరియా, ఇది నా అకామిడేషన్. This is my accommodation. Like over the back, that is Spinny. This is Leo's Lounge, and over there we have the Ashcroft. So it's beautiful though. So this is my beautiful Pritchard's Park Village, and సో ఇది మా అకామిడేషన్ ఏరియా ఎంట్రీ. అసలు బ్యూటిఫుల్గా ఉంటుంది, 100 ఏళ్ళ పైన ఓల్డ్ ఇది. సో ప్రిచర్డ్స్ పార్క్ విలేజ్ మా అకామిడేషన్ ఏరియా. సో ఆ సైడ్ వెళ్తే మీరు అది యూనివర్సిటీ వస్తుంది, అంటే డౌన్ టౌన్ వెళ్తే. అండ్ మీకు ఇప్పుడు నేను వెళ్ళే చోటు అది హార్బోన్ అని. సో ఇక్కడ స్ట్రైట్కి వెళ్ళి బ్యూటిఫుల్ ఏరియా. సో అంతా ఏమంటారు, ఒక పాష్ ఏరియా అంటారు అది యూకేలోనే. సో డైరెక్ట్ అక్కడ నుంచి ఇంకా మీరు స్టార్ట్ చేసి వెళ్ళచ్చు. literally మీరు నేను ఏదో ఊరికే మాడతాను అనుకోండొచ్చు, కానీ మీకు ఒకటి ఫ్యాక్ట్ చెప్తాను చూడండి. ఈడ యూకేలో ఎండ రావడం అంటే లిటరల్ భగవంతుడి దిగి రావాలి. అసలు 365 డేస్లో ఓన్లీ మ్యాక్సిమం అంటే ఒక 20 రోజులు ఉంటుందేమో సన్లైట్. సో అలా సన్లైట్ ఉన్నప్పుడు బాగా హ్యాపీ అయిపోతాం. ఎందుకంటే మనం ఇండియాలో ప్రతి ఇయర్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ప్రతి డే ఎక్స్పెక్ట్ చేస్తాం, కాబట్టి మనకి ఇక్కడ దాని ఇంపార్టెన్స్ తెలియదు. కానీ యూకే వచ్చినారంటే మీకు ఆ విషయంలో బాగా దెబ్బ పడుతుంది. అండ్ మీరు అప్రిషియేట్ చేస్తారు సన్లైట్ని, కి అబ్బా అట్లీస్ట్ ఎండ అసలు మొహం మీద ఎండ పడితే కానీ బాగుంటుందా, లేకపోతే మనం విటమిన్ డి తీసుకోవాలన్నా ఏదన్నా కానీ అని. సో యుల్ స్టార్ట్ అప్రిషియేటింగ్ ద సన్లైట్ వన్స్ యు ఆర్ ఇన్ యూకే. like amazing. So let's see what we have got here. Yeah. And this generally is the lifeline. మీరు కొంచెం నన్ను తేడాగా చూడొచ్చు, కానీ ఢిల్లీలో పెరిగాను కాబట్టి నాకు అన్నం కన్నా ఎక్కువ చపాతీలు బాగా తింటాను నేను. సో నాకైతే అసలు లిటరల్గా ఎలిఫెంట్ చపాతీ అని దొరుకుతుంది యూకేలో. మీకు ఇది లిటరలీ లైఫ్ సేవర్. అంటే మీరు అండా బుర్జీ అన్న చేసుకోండి, కానీ అన్ని చోట్ల మీరు కర్రీలు చేసుకున్నా దీంతో బాగా పనికి వస్తుంది. సో నేనైతే తెగదిన్నా ఇవి. The shop. Have different kind of milk and all the other things, but yeah, like you can take semi-skimmed along. ये तो generally India में मिल जाते हैं, but the best thing about is the varieties that you have here. Like if you want to have some fresh things or మన దేశంలో కాదు కి మనం కూరగాయలు ఏమైనా తీసుకోవాలంటే బాగా చీప్ పడుతుంది. ఇక్కడ లిటరల్గా ఫ్రెష్ ఉన్నాయంటే చాలా కాస్ట్లీగా ఉంటాయి. Can't say that. And there you have the meat section as well over there, and all the cheese and cheddar. So
generally supermarket. ఇంకా మన దేశంలాగే మీరు సూపర్ మార్కెట్ నుంచి ఏమైనా తీసుకుంటే ఎంత తీసుకున్నా మీకు నార్మల్గా చీపే పడుతుంది. అండ్ కొన్ని ఏంటంటే బెస్ట్ అంటే యూకేలో ఇండియా కన్నా కొంచెం తక్కువ ఉంటాయి పాలు లేకపోతే గుడ్లు ఇవన్నీ. So I would suggest you guys that you purchase as much as possible from the supermarkets. It's really cheap, at the same time it's economical. So just to give you an idea, and there are certain things which are cheaper than India in many aspects, like milk. It's nearly the same, maybe 50 rupees ka 1 liter or something like that, but still yeah, it's good though. So normally, especially సో ఇక్కడ చూస్తున్నారు కదా మన ఏమంటారు మినీ యాపిల్స్. సో 99p అంటే ఈవెన్ ఏమంటారు తక్కువే, చాలా ఇండియా కన్నా రేట్ తక్కువే మీద ఇది. సో 99p అంటే ఎంత మీకు అంతా ప్యాక్ కలిపి కానీ ఒక 80 రూపాయల్లో అంత వచ్చేస్తుంది. సో కొన్ని ప్రైసెస్ మీకు యూకేలో ఫ్రెష్ ప్రోడక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి, ఇక్కడే దొరుకుతాయి. సో యాపిల్స్ బాగా పండిస్తారు కాబట్టి రేట్లు తక్కువ ఉంటాయి. ఈ మినీ యాపిల్స్ దొరుకుతాయి బాగా, ఇవైతే బాగా తినాలి మీరు, ఎందుకంటే మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ కాబట్టి అండ్ హై క్వాలిటీ ఉంటాయి. ఆ విషయంలో మాత్రం అక్కడ ఏమీ కాంప్రమైజ్ ఉండదు. the fresh produce. I'll go to the meat section though. సో ఇంకోటి బాగా చీప్ అంటే ఇంక యూకేలో మీట్ అంటే చీప్ అని చెప్పాలండి, కొంచెం అయితే రేట్లు బాగానే ఉంటాయి. ఇప్పుడు ఇది చూడండి, ఇది 425 గ్రాములు. సో ఇది ఒక 2 పౌండ్లకు వస్తుంది, అంటే ఒక 160 అప్పుడు అంతే. సో ఇట్స్ ఫైన్, అంటే ఇది నాకు ఈజీగానే బాగా చేసుకోవచ్చు కాబట్టి నేను మామూలుగా తీసుకుంటాను. సో ఇది చికెన్ బ్రెస్ట్ ఫిల్లెట్స్ లాంటి. Should be all right. And this comes the confectionery section. Generally are. సో ఇది మన కాన్ఫెక్షనరీ సెక్షన్. మామూలుగా అంటే ఇంకా మీకు ఇది ఏమైనా తీసుకుని చాక్లెట్ల ప్రైజులు పెద్ద వేరీ అవ్వవు. సో మామూలుగా నేను రీస్ తీసుకుంటా, ప్లస్ మీకు ఏమైనా M&M's ఉన్నా అన్నీ తీసుకుంటాను. సో M&M's ఎంత రేట్ ఇండియాలో ఉందో మీకు అంతదే ఆడగానే దొరుకుతుంది. సో 40p ఆ చిన్న ప్యాకెట్, ఇండియాలో కానీ 30-20 రూపాయలు అలా దొరుకుతుంది. సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు దానిలో. కానీ ఇవన్నీ మీరు బాగా తినచ్చు. సూపర్ మార్కెట్లో కాన్ఫెక్షనరీ అంటే చాక్లెట్ బాగా ఇష్టం ఉన్నదంటే వైడ్ వెరైటీ, వైడ్ రేంజ్లు ఉంటాయి. సో తక్కువ 1 పౌండ్ కన్నా తక్కువ ఉంటాయి. So normally agar వాల్యూమ్స్ ఆట ఇదంతా. సో మీరు ఎక్కువ ప్యాక్ తీసుకున్నారు, 30 ఎగ్గుల ప్యాక్ తీసుకుంటే అది మీకు చీపర్ పడుతుంది దాన్ ఒక 15 ఎగ్గుల ప్యాక్ అన్నా దానికన్నా. సో అదంతా కలిపి కానీ మీకు 2 పౌండ్లు కన్నా తక్కువ వస్తుంది డిస్కౌంట్ పడినాక. సో ఇంకా ఇండియా కన్నా చెప్పాలంటే ఎగ్గులు హై క్వాలిటీ బ్రిటిష్ రేట్లు సో తక్కువ ఇది. సో ఫైన్, అది పెద్ద ఏం మనకు ఫరక్ పడదు అంతా. Well guys, I am right outside Iceland and this is ఆల్ రైట్, హోమ్ బార్గెన్స్ అయిపోయింది. నెక్స్ట్ నా ఫేవరెట్ దానికి వచ్చాను, ఐస్లాండ్కి. సో ఐస్లాండ్ ఎందుకు అంటారంటే లిటరల్గా ఇక్కడ అంతా మీకు ఫ్రోజన్ ఫుడ్ దొరుకుతుంది, మేజర్లీ ఫ్రోజన్ ఫుడ్. well about frozen foods especially. సో ఈ ఐస్లాండ్ రీటైల్ స్టోర్ని కింగ్ ఆఫ్ ఫ్రోజన్ ఫుడ్స్ కానీ అంటారు. సో ఇక్కడ అన్ని ఇండియన్వి కానీ ఏం అడిగితే మీకు అవి దొరుకుతాయి లిటరల్గా. అండ్ ఇవి లిటరల్గా ప్రతి 2-3 కిలోమీటర్లకి 5 కిలోమీటర్లకి ఉంటాయి. సో సమోసాలు కానీ ఏమైనా దొరుకుతాయి. సో నాకైతే చాలా ఇష్టం ఐస్లాండ్. సో బాగా ఉంటాను నేను. సో ఎవరైనా మీకు కొంచెం ఇండియన్ టేస్ట్ ఏమైనా కావాలంటే ఇక్కడ నుంచి కొన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంప్రవైజ్ చేసుకోవచ్చు దాన్ని. So just to have a look, there you have the vegetable जितने भी थोड़े से ट्राई करते हैं कि थोड़ी सी इंडियन तरीके से आ जाए. और फिर चिकन 2 प्याज़ा, चिकन और बीफ लसान्या. चलो बीफ तो नहीं खाते फिर अलग बात है, बट वेजिटेबल दाल and yeah, you got a lot of varieties in there and that's why I like it. సో ఇక్కడ చూస్తున్నారు కదా అంతా ఇండియన్ కర్రీస్ ఇవన్నీ. సో మీకు వెజ్ ఉంటాయి. సో ఈ చికెన్ టిక్కా మసాలా ఉంది చూడండి, ఇది మాత్రం తీసుకోవద్దు, ఇది బిస్కెట్ అవుతారు మీరు, అంతేం టేస్ట్ ఉండదు. సో ఆడ రెడ్ మార్క్ ఉంటుంది, అంతే ఎంత స్పైసీగా ఉంది అది కానీ చూపిస్తుంది. but it won't suit you. ఈలో ఒకటి కొత్త వీళ్ళు తీస్తూనే ఉంటారు. ఇప్పుడు చూడండి కొత్తది వచ్చింది చికెన్ హరిస్సా సిజలర్స్ అంట. ఇది కానీ ఏదో అంటారు డిఫరెంట్ ఉంది. Pretty good, like ऐसा नहीं है कि मतलब बिल्कुल ही फ्लेवर नहीं होता जैसे कहा जाता है, but yeah, it's like you have different flavors and all the other things and it's not much of a deal. आपको मतलब थोड़ी सी बहुत spiciness और अगर चाहिए तो इसमें you have it, so it's not a pretty big deal that you literally won't get any taste out of it. And yeah, like burger buns, everything is frozen. Yeah, I won't suggest. పర్సనల్గా మీరు నన్ను అడిగితే నేనైతే మీకు సజెస్ట్ చేయను ఎంత ఫ్రోజన్ ఫుడ్ తినండి అని, ఎందుకంటే కొంచెం హెల్తీ ఫుడ్ కానీ మెయింటైన్ చేయాలి. కానీ మీకు అప్పుడప్పుడు తినొచ్చునండి, దానిలో ఏమీ మనకి సమస్య లేదు.
అది లెక్క మీకు ఇప్పుడు మంచిది నా ఫేవరెట్ చూపిస్తాను చూడండి. ఇవి సమోసాలు జస్ట్ 1 పౌండ్, సో 80 రూపాయలు కానీ తక్కువే, కానీ ఇవి మాత్రం కొంచెం బాగా ఇండియన్ టేస్ట్ ఉంటుంది. You can't say that बिल्कुल देसी फील आती है, बट स्टिल इट्स अ लॉट बेटर. एंड मैं बहुत बार लेता हूँ अगर कोई स्नैक्स की तरह खाना हो या फिर नॉर्मली किसी के मतलब मन बैठ रहा हो कि यार थोड़ा सा देसी खाना चखना है, तो दिस इज जस्ट लाइक. एंड या दिस इज लाइक कंप्लीट इंडियन सेक्शन ऑल्सो. वी हैव इंडियन टेक अवे इन वेयर यू हैव चिकन मद्रास और ये सारे चूते काटते हैं. इसमें ज़्यादा कुछ वो नहीं है. अब नया कुछ आया चिकन गार्लिक चिल्ली चिकन बाल्टी, सो ये भी ट्राई करेंगे. और yeah, generally I like these Indian varieties especially. ఇలా మీరు ఈ ఫ్రోజన్ కర్రీలు తీసుకొని దాన్ని కొంచెం హీట్ చేసుకున్నాక ఇంకా మీకు ఎలాగో మీకు ఎలా టేస్ట్ నచ్చుతుందో అలా వేసుకోండి. కొంచెం స్పైసులు అవన్నీ వేసుకోండి. హోప్ మీరు ఇండియా నుంచి తెచ్చుకున్నారేమో, తెస్తారు. సో అలా మీరు దాన్ని ఇంప్రవైజ్ చేసుకొని మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు. So guys, just to show you, ఫైనలీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా నేను షాపింగ్ చేసుకొచ్చింది హోమ్ బార్గెన్స్ ఐస్లాండ్ నుంచి. సో మిల్క్, ఎగ్, మిగతా అన్ని ఇంకా చాక్లెట్స్ అని తెచ్చుకున్నా. అండ్ బర్గర్ బన్స్ తీసుకున్నా ఫ్రోజన్, ఆ బటర్ చికెన్ మీకు చెప్పా కదా కర్రీ, అది ఇంకా లేస్ ప్యాకెట్లు, ఇవంతా కలిపి ప్రస్తుతానికి ఇది మ్యాగీ చూస్తున్నారు కదా, డిఫరెంట్ మ్యాగీ. ఇది చికెన్ ఫ్లేవర్ ఉంటుంది, మన ఇండియన్ది కాదు. ఇది వెరైటీగా తింటారు వీళ్ళు. సో ఇదంతా రఫ్గా మీకు ఐడియా ఇవ్వాలి ఇదంతా ఎంత అయిందంటే. సో ఫస్ట్ మీకు ఐస్లాండ్ చూపిస్తాను చూడండి. ఐస్లాండ్ టోటల్ అయింది మనకి 23 పౌండ్లు. ఓకే, సో ఐస్లాండ్ తర్వాత మనం హోమ్ బార్గెన్స్ కానీ చూద్దాం. హోమ్ బార్గెన్స్లో ఓన్లీ 12 పౌండ్లు అయింది. సో ఇదంతా కలిపి మీకు 23 + 12, సో టోటల్ 35 పౌండ్లు, అంటే 3000 నియర్లీ దగ్గర అంత రూపాయలు అయింది. అండ్ ఎంత నేను కొన్నానో ఈజీగా 20 రోజులు వస్తుంది, అంటే తినడానికి అంతా. కానీ అండ్ వేరే అసలు బయట పోని అవసరంలా, అలా వస్తుంది. అంటే డిపెండెంట్ ఆన్ ఎలా తింటారో, మీరు ఎక్కువ తింటారో తక్కువ తింటారో అని. సో చెప్పాలంటే మీరు ఇండియాతో కంపేర్ చేయండి, ఇంతే కదా ఖర్చులు. అంటే మీరు నార్మల్ జాబ్ చేస్తున్నా కానీ ఏమన్నా కానీ ఖర్చులు కానీ అంతే ఉంటాయి. సో షాపింగ్ నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించలే. సో కొన్ని చాలా కాస్ట్లీ ఉండవు అసలు యూకేలో కానీ. సో బాగా మేనేజ్ చేసుకుంటే మీరు ఎకనామికల్గా బాగా బతకచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ సో ఇక్కడ డబ్బులు సేవ్ చేసుకొని మీరు ఏమంటారు వేరే చోట్ల పెట్టచ్చు. సో గ్రాసరీస్ పెద్ద ఎక్స్పెన్సివ్ కాదు, దీనిలో మీకు బాగా డబ్బులు సేవ్ అవుతాయి. ప్లస్ మీకు అంటే ఇక్కడ మీరు తగ్గించుకొని వేరే చోట్లైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇక ఎంజాయ్ చేయొచ్చు. సో ఐ థింక్ దట్స్ అ ఫేర్ डील फॉर दैट मैटर. एंड या आपके पर्सनल चॉइस पे भी डिपेंड करता है कि आप क्या क्या खरीदना चाहते हो, क्या नहीं खरीदना चाहते. सो दैट्स इट guys, thanks a lot for watching this video, and please do like the video and subscribe to the channel. It really means a lot to me that you are encouraging me, because it's just the beginner steps that I'm making. సో గాయస్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది. అండ్ ప్లీజ్ నేను ఇప్పుడే సారీ చెప్తున్నాను, ఎందుకంటే ఇలాంటి వీడియోలు స్టూడెంట్ రిలేటెడ్ వీడియోలు నేను ఇంకా చేయను, ఎందుకంటే అది అప్పుడు ఓన్లీ మాస్టర్స్ ఉన్నప్పుడు ఒకటి వీడియో చేశాను. సో థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ నేను ఇంకా కొన్ని మిస్కన్సెప్షన్ చెప్తానండి ఇండియన్స్ ఎవరో ఉంటారో. సో మనం ఏం ఆలోచిస్తామంటే యూరోప్లో ఉన్నకి అన్ని థింగ్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి అని, కానీ గ్రాసరీస్ చాలా చీప్ ఉంటాయి, మీకు చాలా విషయాలలో చాలా చీప్ ఉంటాయి. సో అది మనం అర్థం చేసుకోవాలి. చాలా విషయాలలో మనం బాగా ఖర్చు పెట్టి ఎకనామికల్గా ఆలోచించి ఖర్చు పెడితే చాలా తక్కువ అవుతుంది, పెద్ద ఖర్చులు ఉండవు. అది మనం ప్రతిసారి మిస్ చేస్తాము, ఎందుకంటే మనం ఒక మైండ్ సెట్ పెట్టుకొస్తాము యూరోప్లో అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయని. అలా కాదు, మీరు బాగా మేనేజ్ చేసుకున్నారంటే మీరు ఖర్చులు తగ్గించుకోవట్టు బాగా ఎంజాయ్ కానీ చేసేయచ్చు. సో అలా మీరు బాగా అది చేయొచ్చు. సో కమింగ్ టు మై యూనివర్సిటీ, నేను యూనివర్సిటీ బర్మింగంలో మాస్టర్స్ చేశాను 2018 to 2019. అండ్ జస్ట్ నేను మాస్టర్స్ కోసమే వెళ్ళాను. సో అదే అప్పుడుది. వీడియో మీకు బాగా హెల్ప్ఫుల్ అనిపించిందంటే ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో. ఇలాగే ట్రావెల్ వ్లాగ్స్, ఫుడ్ వ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్ వీడియోస్తో మీకు మళ్ళా కనిపిస్తాను. అండ్ ఆశిస్తున్నాను మీకు ఈ వీడియోస్ నచ్చాయని. థ్యాంక్ యూ అగైన్.